ఎంక్వైరీ కమిషన్ కు కాళేశ్వరం రిపోర్ట్ మధ్యంతర నివేదిక సమర్పించిన విజిలెన్స్ శాఖ. ఎందుకంటే మధ్యంతరంగా సమర్పించి మధ్యంతరంగానే లొసుగులు లోపాలు ఉన్నాయని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఎవరినో ఒకరిని జైలు వేయాలి. రిపోర్ట్ పూర్తి కాకముందే మధ్యంతర నివేదిక సమర్పించిన విజిలెన్స్ శాఖ. రిపోర్ట్ పూర్తి కాలేదని వాడే రాసుకొచ్చింది. కమిషన్ ముందు హాజరైన డీజీ సివి ఆనంద్ రేపటి నుంచి ప్రాజెక్టుపై బహిరంగ విచారణ. క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న చైర్మన్ జస్టిస్ ఘోష్. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కు మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కి సంబంధించి విజిలెన్స్ రిపోర్టు అందింది. ఎప్పటి నుంచో రిపోర్ట్ అడుగుతున్నా ఆ శాఖ నుంచి స్పందన రాలేదు. దీంతో వెంటనే నివేదిక ఇవ్వవలసిందిగా ఆ శాఖను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ ఆదేశించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే సోమవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు విజిలెన్స్ డీసీ సివి ఆనంద్ హాజరయ్యారు. మొత్తానికి సివి ఆనంద్కు మూడినట్టే ఉన్నది. సివి ఆనంద్ కూడా తీసుకపోయి లోపలేసే కార్యక్రమానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. డీసీ సివి ఆనంద్ లోపల పడగానే ఇంకో ఇద్దరిని లోపలేసి నెక్స్ట్ టార్గెట్గా హరీష్ రావుకో లేకపోతే కేటీఆర్కో స్కెచ్ చేసేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనబడుతున్నది. మొత్తానికైతే ఒక ఆగస్టు సంక్షోభం అని ఎప్పటి నుండో అంటాను. ఈ జార్ఖండ్ ఆగస్టు సంక్షోభం జరిగి అక్కడ ప్రభుత్వం పాడిపోయింది కదా. సేమ్ ఇక్కడ కూడా బీజేపీ మహారాష్ట్ర లాంటి జార్ఖండ్ లాంటి ఒక స్కెచ్ను గీసి ఈ సర్కార్కు ముహూర్తం పెట్టినట్టు తెలుస్తాను. అందులో భాగంగానే మళ్ళీ కొన్ని రోజుల వరకు ఈ ఎంక్వైరీలన్నీ కనబడలే. మళ్ళీ కొత్తగా ఈ ఎంక్వైరీలన్నీ తెరపైకి వస్తాయి ఒక్కొక్కటి. అయితే ఈ ఎంక్వైరీలన్నిటిని కూడా వెలుగు పేపరే రాసుకొస్తాను. కాబట్టి మరి సివి ఆనంద్ గారిని ఆ బహిరంగ విచారణ పిలిచిండ్లు. మరి ఆ బహిరంగ విచారణలో సివి ఆనంద్ అక్రమానికి పాల్పడ్డట్టు అవినీతికి పాల్పడ్డట్టు కనుక తెలిస్తే తీసుకపోయి జైలు వేస్తారు.